పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏమో తెలియదు కానీ పెళ్లి అయిపోయేసరికి మా అందరికి అయితే నీరసం వచ్చి ఎక్కడ వాళ్ళం అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఇది వచ్చేసి పెళ్లి నెక్స్ట్ డే. యాక్చువల్గా చెప్పాను కదా మా అమ్మమ్మ వాళ్ళది నానమ్మ వాళ్ళది ఒకే ఊరు అని చెప్పి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఇప్పుడైతే నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. మా నానమ్మ తాతయ్య ఇద్దరు లేరు, బట్ ఆ ఇంట్లో అయితే మా అత్తమ్మ ఉంటది. పెళ్లిలో ఉండే హడావిడికి హాయ్ బాయ్ చెప్పుకోవడమే కానీ తీరిగ్గా కూర్చొని మాట్లాడే టైం అస్సలు ఉండదు కదా. సో కాసేపు అలా మాట్లాడదామని చెప్పి అయితే వెళ్తున్నాము. కర్రీలో వేయడానికి ఫ్రెష్ గా చింతకాయలు కోసారంట, నాకు చాలా ఇష్టం అని చెప్పి మా అత్తమ్మ ఇస్తుంది తినమని. సీరియస్లీ నాకు మా అత్తమ్మకి ఎందుకో తెలీదు ఏదైనా ఇష్టమే. అంటే మా ఉమ్మకి అంటూ ఉంటది అనమాట, నీకు మీ అత్తమ్మకి ఏది ఇష్టం ఉండదు అని చెప్పి. నిజంగా ఫుడ్ అంటే బాగా ఇష్టం, అది ఏదైనా సరే తినేస్తాం. ఎక్కడికైనా వెళ్తే మన బాబుని ఆపడం ఎవ్వరి తరం కాదు. ముగ్గు కనపడిందంటే పాపం ఇంకా అది అయిపోవాల్సిందే. అది అయిపోయిందాక దాన్ని పని పడతాడు. చూడండి ఎలా చేస్తున్నాడు. ముగ్గు ఫేషియల్ కూడా చేశాడు మా చెల్లికి అయితే. ముగ్గు వాష్ అంట. మా చెల్లికి బేసికల్ గా ఇలాంటివంటే భలే చిరాకు, కానీ వాడు ఏది చేసినా చేపించుకుంటది. అలా ఉంటది మరి వాడితో. ఎంత వర్క్ బిజీలో ఉంటున్నానంటే షార్ట్స్ వీడియోస్ అన్ని లేట్ అయిపోతూ ఉన్నాయి. ఇప్పటి నుండి అయితే రెగ్యులర్ గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్డ్.